అందరికీ నమస్తే. లైఫ్లో చాలామందిమి ఒక్కొక్కసారి మనకే తెలియకుండా ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితిని ఫేస్ చేస్తుంటాం. ఏంటి ఆ మానసిక స్థితి అంటే ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, దేని మీద ఆసక్తి లేకపోవడం. చేయాలి అనిపిస్తుంది, మొదలు పెడతాము కానీ కొనసాగించలేము. ఒక మానసిక సంఘర్షణ, ఒక కన్ఫ్యూజన్. ఒకరొకరు చెప్తారు, ఇంకొకరు ఇంకేదో చెప్తారు. ఏం చేయాలి అనేది మనం తేల్చుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, కెరీర్ విషయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేటు ఉద్యోగంలో ఏ ఉద్యోగము అంటే కెరీర్కి సంబంధించి మన మనసులో ఒక లక్ష్యం ఉంటుండొచ్చు, పరిస్థితులు ఒక రకంగా ఉంటుండొచ్చు, సలహాలు ఒక రకంగా ఉంటుండొచ్చు, ఆ సలహాల్లో నలుగురు నాలుగు రకాలుగా ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో ఏ కెరీర్ని ఎంచుకోవాలి అనే మానసిక గందరగోళానికి గురవుతుండొచ్చు. అలాగే వ్యాపార విషయం కావచ్చు, కుటుంబ సంబంధాల విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో చదువు కావచ్చు, వృత్తి, వ్యాపారము, రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్, స్నేహము, ప్రతి విషయంలో కూడా ఒక్కొక్కసారి మనం ఒక రకమైనటువంటి మానసిక గందరగోళానికి గురవుతుంటాం. అంటే కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే కొంతమందిని కొన్ని విషయాల గురించి నిలదీయాలి, అడగాలి అనిపిస్తుంది. అడగాలా వద్దా అని ఒక మానసిక సంఘర్షణ, గొడవ పడాలా వద్దా అని ఒక మానసిక సంఘర్షణ, ఏం నిర్ణయం తీసుకోవాలి అనే దానికి ఒక మానసిక సంఘర్షణ. ఇలా అంటే మనకు తెలియకుండా మన బ్రెయిన్ అనేది ఒక నిస్తేజమైనటువంటి స్థితిలో పడిపోయే సంఘటనలు అనేటివి మన లైఫ్లో మనం అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాం. మరి అలా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా అంటే అది మనకు తెలియకుండా ఒక చిన్నపాటి డిప్రెషన్ అని కూడా అనొచ్చు దాన్ని. ఓకేనా? మరి ఇది అందరం ఫేస్ చేస్తుంటాం. కొంతమంది ఏంటి అంటే పక్కన వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ ఇమీడియట్గా వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుక్కోవచ్చు, కానీ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. అయితే మన మనసు మనకే తెలియకుండా ఒక రొద పెడుతున్న విషయం మనం గ్రహించం. ఆ అనాసక్తి నుంచి, ఆ నిరాశ నిస్పృహల నుంచి, ఆ ఉత్తేజం లేనటువంటి స్థితి నుంచి మనం త్వరగా బయటపడకపోతే నష్టం మనకి. కాబట్టి ఇలాంటి మానసిక స్థితి మీకు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి? ఒక్క అడుగు వెనక్కి తగ్గండి, అన్నిటికీ దూరం జరగండి, మనుషులకి, పరిస్థితులకి అన్నిటికీ దూరం జరగండి. అంటే కాసేపు మనతో మనం మాట్లాడుకునే అంత ఏకాంతాన్ని మనం ఏర్పరచుకోవాలి. నిశ్శబ్దం వహించండి. ఇలాంటి మానసిక అలజడికి మీరు లోనవుతున్నప్పుడు, ఇలాంటి మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్, ఆ నిరుత్సాహానికి మీరు గురవుతున్నప్పుడు, కన్ఫ్యూజన్, ఏ నిర్ణయం తీసుకోవాలి, లేదా వరుసగా బాధలు వెంటాడుతున్నాయి, వరుసగా ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి, సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు నేను ఏం చేయాలి అనే దాని విషయంలో మీరు గందరగోళానికి గురవుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కాసేపు అన్నిటికీ దూరం కండి. మానసికంగా, భౌతికంగా దూరం కావడము అంటే కాస్త ఏకాంతంగా మీరు ఉండడానికి ట్రై చేయండి. మీతో మీరు స్పెండ్ చేయండి, మీతో మీరు మాట్లాడుకోండి. మీ గురించి మీకు మాత్రమే బాగా తెలుసు, మీ పరిస్థితుల గురించి మీకు మాత్రమే మీకు బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదు. మీ గురించి మీకు తెలిసినంత గొప్పగా ఎవరికీ తెలియదు. మీ సిచ్యువేషన్స్ మీకు తెలిసినంతగా, మీ ఆర్థిక విషయాలు కావచ్చు, ఆర్థిక కష్టాలు కావచ్చు, మీ లావాదేవీలు కావచ్చు, లేదా మీలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, వీటన్నిటి గురించి మీకు తెలుసు. కాబట్టి కాసేపు ఇలాంటి గందరగోళానికి గురవుతున్నప్పుడు, ఇలాంటి నిస్తేజమైనటువంటి స్థితిలో మీరున్నప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవడానికి మీరు 2 అడుగులు వెనక్కి వేయండి, నష్టం లేదు. కాసేపు ఏకాంతంగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా ముందడుగు వేయాలి? ఇలా నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోతే నష్టం నాకే. కాబట్టి నేను త్వరగా దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది? మీరే ఆలోచించుకోండి, మీరే స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకు అంటే మీ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. అలా కాసేపు మీరు ఏకాంతంగా, ఒక్కరోజు కాకపోవచ్చు, ఒక్కొక్కసారి మీరు పునరుత్తేజం చెందడానికి కొంత టైం పడుతుండొచ్చు, 2-3 రోజులు పడుతుండొచ్చు, లేదా నెల పడుతుండొచ్చు. అయినా పర్వాలేదు, కాసేపు మీరు సమయాన్ని ఇచ్చుకోండి. మీ రొటీన్ జీవితం నుంచి కాసేపు పక్క జరగండి. అంటే అన్నిటికీ దూరం కండి,
అన్నిటికీ దూరం అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మనం ఆలోచించాలన్నా మన బ్రెయిన్కి ఆ గ్యాప్ని ఇవ్వకుండా ఉంటాయి. ఎదుటి వాళ్ళతో మాటలు కావచ్చు, ఇంట్లో రణగొన ధ్వనులు కావచ్చు, నిరంతరం టీవీ చూస్తూ కూర్చోవడం కావచ్చు, లేదా నిరంతరం మొబైల్లో రీల్స్ చూస్తూ కూర్చోవడం కావచ్చు. ఇవన్నీ మీ సమయాన్ని అరించుకుంటూ, మీ ఆలోచనలకు సంకెళ్ళు వేస్తూ, మీ కాళ్ళకు సంకెళ్ళు వేస్తూ ముందుకు పోనీకుండా చేస్తాయి. కాబట్టి కాసేపు ఆ మానసిక గందరగోళం నుంచి మీరు బయటపడడానికి మనుషులకి దూరంగా ఉండండి, కాస్త ఏకాంతంగా స్పెండ్ చేయండి. ఒక గుడికో, లేకపోతే ఒక ఏకాంత ప్రదేశం ఏదైనా కావచ్చు, ఒక పార్కుకో, లేకపోతే వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్లో చాలా ఆలోచనలు జనిస్తుంటాయి. ఏకాంతంగా నడవండి. నలుగురితో ముచ్చట్లు పెడుతూ కాదు అక్కడ మీరు చేయాల్సింది. అలా మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకొని మీ బ్రెయిన్ని ఆ టెన్షన్స్లో నుంచి కూల్ డౌన్ చేయండి. ఓకే, నా ముందు చాలా మార్గాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చేయాల్సిందల్లా మార్గాన్ని ఒడిసి పట్టుకోవడం, మార్గాన్ని కనిపెట్టడం. ఇలా మీకు మీరు సమాధానపరుచుకుంటూ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా అది తీరే సమయానికే తీరుతుంది. మీరు సరిగ్గా ఆలోచిస్తేనే తీరుతుంది, మీరు ప్రణాళిక వేస్తేనే తీరుతుంది. అంతే తప్ప మీరు గందరగోళానికి గురైతేనో ఏడుస్తూ కూర్చుంటేనో సమస్యలు తీరవు. కాబట్టి ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని ముందు మీరు అంగీకరించాలి. అలాగే ఈ మార్గం క్లోజ్ అవుతే ఇంకొక మార్గం నా కోసం తెరిచి ఉంది అని కూడా మీకు మీరు సమాధానం చెప్పుకొని, ధైర్యాన్ని చెప్పుకొని, దాన్ని అంగీకరించగలిగి, దాన్ని అన్వేషించగలిగే మానసిక స్థితిని మీరు ఏర్పరచుకోవాలి. సో ముఖ్యంగా కాసేపు ఎందుకు బ్రేక్ తీసుకోవాలో తెలుసా? మనలో మళ్ళీ నరనరాన మన ఉత్తేజం నింపుకొని, కణకణాన ఉత్తేజం నింపుకొని, మళ్ళీ మన రక్త ప్రసరణలో ఉత్సాహాన్ని నింపుకొని, ఊపిరిని గుండె నిండా ఊపిరి తీసుకొని మళ్ళీ మొదలు పెట్టడానికి, మీరు నిలువెత్తు శక్తిగా మారడానికి ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు అన్నిటికీ దూరం జరగాల్సిందే, అందరికీ దూరం జరగాల్సిందే. ఈ టైం వేస్ట్ చేసే పనులన్నింటినీ కాసేపు పక్కన పెట్టి మీకోసం మీరు ఆలోచించండి. కొన్నిటిని మనం మార్చలేము, కొన్నిటిని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము, వాటిని అంగీకరించాల్సిందే. అయ్యో ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన కొన్ని మారవు, వాటిని మనం అంగీకరించాల్సిందే. కాకపోతే వాటిని అంగీకరిస్తూ వాటి తీవ్రతను తగ్గించుకోవడానికి మీరేం చేయాలి అనేది మీరు ఆలోచించడానికి మీకు కాసింత సమయం కావాలి, కాసింత ఏకాగ్రత కావాలి, ఏకాంతం కావాలి. మళ్ళీ మీరు పునరుత్తేజం చెందడానికి, మళ్ళీ మీరు తిరిగి అంతకు మించి శక్తితోటి, రెట్టింపు శక్తితోటి మళ్ళీ మొదలు పెట్టడానికి మీరు కాసేపు అన్నిటి నుంచి పక్కకు జరిగి మీలో శక్తిని నింపుకొని సరికొత్త ఆలోచనలతోటి సరికొత్త దారిలో మళ్ళీ మీరు ప్రారంభించాలి. కాసేపు పక్కకు జరగడం అంటే వెనక్కి తీసుకోవడం కాదు, కాసేపు పక్కకు జరగడం అంటే ఫెయిల్యూర్ కావడం కాదు, కాసేపు పక్కకు జరగడం అంటే మీరు ఓడిపోవడము లేకపోతే నిష్క్రమించడము అంతకన్నా కాదు. కాసేపు పక్క జరగడం ఎందుకు అంటే మనలో మళ్ళీ మనం శక్తి నింపుకోవడానికి, అంతకు మించిన రెట్టింపు వేగంతో మళ్ళీ మొదలు పెట్టడానికి, పునరుత్తేజం చెందడానికి, మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి కాసేపు గ్యాప్ తీసుకొని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మొదలు పెట్టాలి. ఖచ్చితంగా లైఫ్ అనేది నిత్య నూతనంగా ముందుకు సాగుతుంది. సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరించబడతాయి, కొత్త మార్గం మీకు కనపడుతుంది, కొత్త జీవితం కనపడుతుంది, కొత్త ఆలోచనలు జనిస్తాయి, కొత్త ఉత్సాహం జనిస్తుంది, కొత్త శక్తి మళ్ళీ మీలో ప్రవేశిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు కాసేపు పక్కకు జరగడానికి మీరు సన్ముఖులై ఉండాలి. కాసేపు పక్కకు జరిగి అన్నిటి నుంచి వైదొలిగి మిమ్మల్ని మీరు మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. మీలో మళ్ళీ మీరు శక్తిని నింపుకోవాలి, మిమ్మల్ని మీరు మళ్ళీ యుద్ధానికి తయారు చేసుకోవాలి, కొత్త ప్రణాళికలు వేసుకోవాలి, కొత్త ఆలోచనలు చేయాలి, కొత్త శక్తిని నింపుకోవాలి. పాత నీరు పోతేనే కొత్త నీరు ప్రవహిస్తుంది అంటారు కదా. కాబట్టి అప్పుడప్పుడు మన బ్రెయిన్లో చేరుకున్నటువంటి బురదను తొలగించుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఎప్పుడైతే మిమ్మల్ని నిరాశ నిస్పృహలు ఆవహించాయో, ఎప్పుడైతే జీవితం మొనాటనీ అనిపిస్తుందో, ఎప్పుడైతే బోరు కొడుతుందో, ఎప్పుడైతే ఆలోచనలు స్తంభించిపోతాయో, ఎప్పుడైతే జీవితం ఇంతేనా అనిపిస్తుందో, ఎప్పుడైతే ఓటమిలు మిమ్మల్ని చుట్టుముట్టాయో, ఎప్పుడైతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మిమ్మల్ని చుట్టుముట్టినట్టుగా, మీ మీద దాడి చేసినట్టుగా మీకు అనిపిస్తుందో, అప్పుడు కాసేపు అన్నిటి నుంచి పక్కకు తొలగండి. అన్నిటి నుంచి పక్కకు జరిగి మీలో మళ్ళీ
శక్తిని నింపుకునే ప్రయత్నం చేయండి. కొత్త జీవితం మళ్ళీ ఆరంభమవుతుంది. నిజంగా ఇది చేసి చూడండి, మీకే తెలుస్తుంది.